హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకు మనకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో 28వ తారీఖున మనకు సమావేశంలో లాస్ట్ మంత్ 28వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజున వాలంటీర్ల గురించి మనకు తెలుస్తుంది అనేది చెప్పాను కదా. కాకపోతే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అండి. మనకు ఆ రోజు క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ల పరిస్థితి ఒక నిర్ణయానికి అయితే తీసుకొస్తామని చెప్పారు. కానీ చెప్పడమే కానీ ప్రతి ఒక్క క్యాబినెట్ మీటింగ్లో ఈ తర్వాత చెప్తాం, 10 రోజులకు చెప్తాం, నెలకు చెప్తాం అంటున్నారే కానీ ఇప్పటికీ కూడా చెప్పడం లేదు. కానీ ఒకటి, మీ జాబ్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి, ఎక్కడా కూడా తీసేస్తామని అయితే చెప్పడం లేదు. సో చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారు వాలంటీర్ల గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందని చెప్పేసి. నేనైతే ఏదైనా ఖచ్చితమైన అప్డేటు మీకు పనికొచ్చే అప్డేట్ ఉంటేనే వీడియో చేద్దామని చెప్పి ఇప్పటి వరకు అయితే వీడియో అయితే చేయలేదండి. ఈ రోజుకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది నిన్నైతే వచ్చిందనమాట. సో నేనైతే ఇప్పటి వరకు వీడియో తీయలేదు కాబట్టి అందుకే ఈ రోజు అయితే వీడియోనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను. వాలంటీర్లకు సంబంధించి వీళ్ళకైతే 3 నెలల నుంచి కూడా ఇంకా కూడా శాలరీలు అయితే పడలేదు. అలాంటి ఇప్పటి వరకు శాలరీలు కూడా పడలేదు. అలాగే వీళ్ళ ఉద్యోగాల గురించి కూడా ఒక నిర్ణయం అయితే ఇంకా కూడా తీసుకోలేదు. కానీ మీ ఉద్యోగాల గురించి కూడా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. కానీ తీసేస్తామని కూడా ఎక్కడా కూడా మనకైతే చెప్పడం లేదు. వాలంటీర్లను కొనసాగిస్తాం, 10,000 రూపాయలు అయితే గౌరవ వేతనం అయితే ఇస్తామని అయితే మనకు ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్పింది. కానీ దీనికి సంబంధించి ఏం జరుగుతుందంటే రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఈశ్వరయ్య గారు వాలంటీర్లకు సంబంధించి పోరాడుతున్నారండి. మన భేటీలో ఈశ్వరయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ భేటీలో మాట్లాడిన మాట ఏంటంటే సెప్టెంబర్ 15వ తారీఖు లోపల వాలంటీర్లకు గౌరవ వేతనం కనుక వేయకపోతే మేమైతే రోడ్డుకి ఎక్కుతాం. అందరం కలిసి సమావేశమయ్యి రోడ్డుకి ఎక్కి రచ్చ చేస్తామని అయితే వార్నింగ్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. దీన్ని బట్టి ఈ లోపల మీకు ఏదైనా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుందండి. ఈయన వచ్చేసి రాష్ట్ర వాలంటీర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అన్నమాట. ఈశ్వరయ్య గారు ఈయన వచ్చేసి వాలంటీర్ల గురించి అయితే పోరాడుతున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో భేటీలో కూడా దీని గురించి అయితే ఆయనతో చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 15వ తారీఖు లోపల వాలంటీర్లకు రావాల్సిన గౌరవ వేతనాలన్నీ కూడా పడిపోవాలి. అలాగే దీంతో పాటుగా బలవంతంగా చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయబడ్డారు. వాళ్ళ చేయలేదు, రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళైతే రాజీనామా చేయబడ్డారు. అందుకని చెప్పి వాళ్ళను కూడా కొనసాగించాలని చెప్పేసి మనకు గుజ్జుల ఈశ్వరయ్య గారు విజయవాడ కార్యాలయంలో వచ్చేసి మాట్లాడడం జరిగింది. ఈ నెల 15వ తారీఖు లోపల వీళ్ళకి రావాల్సిన గౌరవ వేతనం రావాలి. అలాగే దీంతో పాటుగా రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఒత్తిడి వల్ల కూడా రాజీనామా చేశారు. కానీ వాళ్ళైతే చేయలేదు. ఇవన్నీ కూడా 15వ తారీఖులో కల్లా కూడా జరగకపోతే మేమందరం కలిసి రోడ్డు అయితే ఎక్కుతాము, వాలంటీర్లు అందరం కలిసి రోడ్డు ఎక్కి రచ్చ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదన్నమాట వాలంటీర్లకు సంబంధించి అప్డేటు. మనకైతే క్యాబినెట్ మీటింగ్లో చెప్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే చెప్పలేదు. అలా అని చెప్పి వాలంటీర్లను తీసేస్తామని కూడా ఎక్కడా కూడా చెప్పలేదు. మీకు వీలైనంత వరకు ఈ నెల 15వ తారీఖు లోపల మీకు శాలరీలు అయితే పడొచ్చు అని అయితే నాకైతే అనిపిస్తుంది. అందుకే ఈ అప్డేట్ అనేది మీకైతే చెప్తున్నాను. ఈ నెల 15వ తారీఖు లోపల మీకు శాలరీలు పడొచ్చు. ఇంకా ఈ లోపలే మిమ్మల్ని గురించి ఒక నిర్ణయం అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇంకా కూడా ఏదైనా అప్డేట్ కనుక వస్తే వెంటనే కూడా మీకోసం అయితే తప్పకుండా అందిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే వాలంటరీ అప్డేట్స్ అన్ని కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.